పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. సో అక్కడ చూసుకున్నట్లయితే కూటమికి సంబంధించి కొంచెం ఒక ముందడుగులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీంతో పాటు మిగతా ఓట్ల లెక్కింపు కూడా ఆల్మోస్ట్ ప్రారంభం అయిపోయింది. ఒక్కొక్క ఓటు చూసుకుంటా ఉంటే మనకు కూటమి వైపే ఎక్కువగా ఓట్లు వస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ కావచ్చు కూటమి రెండింటి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఓటాపోటీ నడుస్తున్నప్పటికీ కూడా కొంచెం ఒక్క ముందడుగులో మాత్రం కూటమి ఉందని చెప్పుకోవచ్చు. సో దీన్ని చూస్తా ఉంటే కర్నూలులో జరిగిన ఒక సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలైతే మనకు గుర్తుకొస్తా ఉన్నాయి. సో అవి కూడా మీరు వినండి. సో చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాటలు చెప్పారో. జనసేన పార్టీ లేకపోతే ఏపీ రాజకీయాలు లేవు. ఏపీ రాజకీయాలు కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు లేవు అంటే ఈ మాటకు సంబంధించి ఇక్కడ ఏపీలో అయితే ఖచ్చితంగా ఈసారి ఆయన రూల్ అయితే ఫామ్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా కింగ్ మేకర్ ఇక్కడ చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పుకోవచ్చు. రౌండ్ కి చూసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపు ఒకటో రౌండ్ రెండో రౌండ్ ఇట్లా పోతా ఉంటే ఖచ్చితంగా మనకు వేవ్ అనేది కూటమి సైడ్ వన్ సైడ్ వార్ లాగానే కనిపిస్తుంది. సో ఈ వన్ సైడ్ వార్ కూటమి సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్రని ముఖ్యంగా పోషించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో కూటమి వైపు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకున్న కొన్ని సంఘటనలు కూడా మనం చూసాము. సో ఖచ్చితంగా ఈసారి కూటమి సృష్టించబోయే గవర్నమెంట్ కి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాలని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకా కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ రిజల్ట్ కావచ్చు, కూటమికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు, వైసీపీ అయితే మొత్తానికి మనకు కనిపించకుండా పోతుందేమో అని కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇంకా కొన్ని గంటల్లో చాలా పోటాపోటీగా ఎంతో మంది ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని బట్టి. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చూస్తాను. సో మీరు కూడా వెయిట్ చేయండి.